తరపున గత 8 నెలల కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా వైసీపీ తరపున ప్రచారం చేస్తూ వైసీపీ తరపున ఫైట్ చేస్తున్నటువంటి యాంకర్ శ్యామల మీద కూడా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో ఆమెకు ఆల్రెడీ నిన్న రాత్రి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడ ఉన్నారనే సమాచారం మాత్రం ఇప్పటివరకు తెలియనప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎందుకంటే వరుసగా మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆమె చాలా చోట్ల పాల్గొన్నారు. విజయవాడ వచ్చారు, తర్వాత కడప కూడా వెళ్ళారు. మహిళా దినోత్సవ వేడుకల్లో విజయవాడ వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పాల్గొన్న ఈ నేపథ్యంలో ఆమె మీద కేసు నమోదవడం, నోటీసు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో యాంకర్ శ్యామల ఉన్నారనే నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికల ముందు యాంకర్ శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ గుంటనక్క అంటూ ఒక స్టోరీని చెప్పారు. ఆ స్టోరీ చెప్పిన అప్పటి నుంచి కూడా యాంకర్ శ్యామల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి యాంకర్ శ్యామల పెద్ద నీతిమంతురాలాగా మాట్లాడినటువంటి యాంకర్ శ్యామల ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ కూటమి నేతలు ముఖ్యంగా ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి, తన పైన అనవసరంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి చాలా మందిని కూడా ఈ ఊబిలోకి లాగి చాలా మంది కూడా ప్రాణాలకు పోయే విధంగా ప్రేరేపించింది శ్యామల అంటూ కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఇక్కడ కంప్లైంట్ అయింది కాబట్టి నమోదు చేశారు. ఇదే స్థాయిలో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మాదిరిగానే బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం కూడా పాటుపడాలనేది ఏపీ వ్యాప్తంగా పబ్లిక్లో కూడా కొన్ని డిమాండ్ వినబడుతున్నాయి. శ్యామల పైన ఎక్కడ కూడా కేసు నమోదు చేయాలనే ఒక డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా కేసులు నమోదై ఇప్పటివరకు ఆవిడ పైన అక్కడ ప్రస్తుతానికైతే యాంకర్ శ్యామల మీద ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కేసు అయితే నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఎవరన్నా కేసు పెడితే కనుక దాన్ని టేకప్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ అంటే బాధితులు కేవలం తెలంగాణ మాత్రం ఉండరు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు. కాబట్టి ఆమె తెలుగు సెలబ్రిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ బెట్టింగ్ మాఫియా అంటే ఆమె ప్రమోట్ చేయడం కారణంగా నష్టపోయిన బాధితులు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ముందుకొచ్చి కేసు పెడితే కనుక ఖచ్చితంగా ఇక్కడ రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ఆమె మీద అంటే పొలిటికల్గా కానీ లేకపోతే బెట్టింగ్ మాఫియాకి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో కేసు ఆంధ్రప్రదేశ్లో నమోదు కాలేదు, కానీ తెలంగాణ నమోదైంది. కాబట్టి ఫర్దర్గా ఇక్కడ కూడా నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటివరకు యాంకర్ శ్యామల కానీ ఆమె భర్త కానీ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉంటారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ లాగా ముద్ర తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి యాంకర్ శ్యామల కెరియర్లోనే మొదటి అంటే స్టార్టింగ్లోనే ఇలాంటి కేసు నమోదు కావడం, రెండోది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం మీద కేసు నమోదు అవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు శ్యామల ఏ యాప్ ప్రమోట్ చేసింది, తను ప్రమోట్ చేసినటువంటి ఆ వీడియోని ఒకసారి చూద్దాం. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? రైట్. ఇకపైన ఇటువంటి యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ విషయంలో కూడా పోలీసులు అసలు తగ్గేదేలా, ఎట్లాగైనా కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి డైరెక్ట్ లైవ్లో యాంకర్ శ్యామల కాల్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇక్కడ నేను శ్యామలకు డైరెక్ట్గా లైవ్లో కాల్ చేస్తున్నానంటే, మొన్న ఒక వైజాగ్ నుంచి లోకల్ బాయ్ నాని అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు నాకు చదువు రాదు,
నన్ను ఎవరో ప్రేరేపిస్తే నేను ప్రమోట్ చేశాను, పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి నేను చేశానని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు? ఇలా అన్నీ తెలిసి అప్పటికే రాజకీయ నాయకుడిగా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, యాంకర్గా ఉన్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఇంకా యాప్ల ప్రమోషన్ కూడా చేసి డబ్బులు సంపాదించడం, అమాయకపు జనాన్ని ఇలా లోకల్ బై వంటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రకంగా ప్రేరేపించడం ఎలా చూడాలంటే కొంత ఆసక్తికరంగానే ఉంది. అట్ ది సేమ్ టైం యొక్క వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది కూడా. ఒకసారి డైరెక్ట్ అండ్ లైవ్లో యాంకర్ శ్యామలాకి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి తెలుసుకుందాం ఆవిడ ఎటువంటి వివరణ ఇస్తారనేది. లేదు అటెండ్. ఎస్, యాంకర్ శ్యామల గారు అండి. యాంకర్ శ్యామల గారు ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నారండి, లైవ్లో ఉన్నాం ఇప్పుడు. మీరు శ్యామల గారు మాట్లాడేది? రైట్, చెప్పండి. మీరెవరని? రైట్, పంజాగుట్ట పిఎస్లో శ్యామల గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారన్నట్టుగా కేసు నమోదైంది. దాని గురించి కొంత క్లారిటీ తీసుకుందాం అంటే ఏంటి అనేది కాల్ చేశానండి నేను. హలో, కాల్ కట్ చేశారు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. హలో హలో, యా, మీ పేరండి? యువరాజ్ రెడ్డి అండి నా పేరు. మేడం పిఏ, చెప్పండి. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది శ్యామల గారి పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ. సో తను ఏం చెప్తారని, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది క్రైమ్ అనేది తెలుసు. చెప్పండి, మాట్లాడండి. హలో హలో, మీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. వినిపిస్తుందా చెప్పేది? ఎస్, చెప్పండి. మాకెవరు ఫోన్ చేయలేదు మరి. అవునా? మీకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదా? మీకు ఇన్ఫర్మేషన్ ఏం రాలేదా? లేదా, మేము రాలేదు. మీకు నోటీసులు ఆల్రెడీ వచ్చాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే మీకు నోటీసులు ఏం రీచ్ అవ్వలేదు ఇంకా? నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? అంటే మీరు తన కాల్ అటెండ్ చేశారు కదా, మీకు ఏమైనా నోటీసులు వచ్చాయా పోలీసులు చెప్తున్నారు? నాకు అర్థం కాదు. రైట్ మేడం, శ్యామల గారు ఉన్నారా? శ్యామల గారు ఉన్నారా? శ్యామల గారు బిజీగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారు. రైట్, అంటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? ఒకవైపు క్రైమ్ అని తెలిసినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గల కారణం ఏంటనేది తను కట్ చేస్తున్నారు. శ్యామల గారికి ఏమనంటే తను బిజీగా ఉన్నారంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా శ్యామల కాదు, ఇంకా చాలామంది టీవీ యాంకర్స్ కూడా ఇదే కోవలో ఉన్నారు. ఇంకా చాలామంది కూడా ఈ రకంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. రాజేష్, ఏంటి ఒకవైపు పోలీసులేమో నోటీసులు సర్చ్ చేయబోతున్నారు, రేపేమో అరెస్ట్ చేయబోతున్నారు, ఏకంగా ఏపీ వ్యాప్తంగా కూడా తన పైన కేసులు నమోదు అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు తనకి ఎటువంటి నోటీసులు రాలేదని, తనకి ఎటువంటి సమాచారం రాలేదని మన లైవ్లో కూడా కాల్ చేస్తాం. వారు పిఏ అంటే ఎవరు చెప్తున్నారు. సో ఏంటి, ఇంతవరకు నోటీసులు రాలేదంటారో? తన ఏం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది? నోటీసులు అయితే ఇష్యూ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అయితే ఇష్యూ చేయడం అనేది వాస్తవమే. కానీ దాన్ని అంటే తెలియనట్లు కొంత ఆ పిఏ మాట్లాడుతున్నారు. కానీ నోటీసులు అయితే ఇష్యూ చేశారని జారీ చేశారని పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే